ఆలయ విస్తరణ పనులన్నారు. రాజన్నకు ఇకపై సేవలన్నీ ఏకాంతంగానే నిర్వహిస్తామన్నారు. భక్తులంతా రాజన్న బదులు భీమన్నని దర్శించుకోవాలన్నారు. గుడి క్లోజ్ అని ఇలా చెప్పారో లేదో అంతలోనే తూచన్నారు. అసలు ఎందుకు ఈ గందరగోళం? డీటెయిల్ గా చూద్దాం. రాజన్న దర్శనంపై అయోమయం నెలకొంది. ఆలయ సిబ్బంది ప్రభుత్వ ప్రకటనతో గందరగోళం ఏర్పడింది. ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా భక్తుల దర్శనాలు నిలిపివేస్తామంటూ నిన్న ప్రకటించారు. అయితే ఇవాళ యథావిధిగా రాజన్న ఆలయంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. దర్శనాల నిలిపివేతపై 2 రోజుల్లో స్పష్టత ఇస్తామంటున్నారు అధికారులు. పోటుకో రకమైన ప్రకటనలు భక్తుల్ని గందరగోళంలోకి నెడుతున్నాయి. మరోవైపు వేములవాడ ఆలయ అభివృద్ధి పనుల సందర్భంగా భీమన్న ఆలయంలోకి ఉత్సవమూర్తుల్ని తీసుకొచ్చారు. పండితులు భక్తుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేసిన తర్వాత భీమన్న ఆలయంలో రాజన్న దర్శనం కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రధాన ఆలయంలో స్వామివారికి ఏకాంతంగా సేవలు కొనసాగుతాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రకటించారు. కోడె మొక్కులు కూడా భీమన్న ఆలయంలో చెల్లించేలా ఏర్పాట్లు చేశామన్నారు. రాబోయే 100 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించాలన్నారు ఆది శ్రీనివాస్. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజ స్వామివారి సన్నిధిలో ఏకాంతంగా సేవలు యథావిధిగా సుప్రభాతం నుండి మొదలుకుంటే వేకోజాము మొదలుకుంటే రాత్రి వరకు కూడా అన్ని కార్యక్రమాలు యథావిధిగా జరుపుతూ ఆ సమయంలో వచ్చేటువంటి భక్తులకు ఇక్కడ ప్రాచీన కాలం నాటి భీమేశ్వర ఆలయంలో ఏర్పాట్లను భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించే ఏర్పాటు అర్జిత్ సేవలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగిందని మాట సందర్భంగా చెప్తూ అన్ని వర్గాల ప్రజలకు వినమ్రంగా ప్రభుత్వం పక్షాన్ని ఈ సందర్భంగా తెలియస్తూ అందరం కూడా ఈ రాజన్న ఆలయాన్ని విస్తరించే క్రమంలో మీ అందరి సహకారాన్ని అందించి అందరికీ నా వైపు నుంచి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మరోవైపు భీమన్న ఆలయంలో రాజన్న దర్శన ఏర్పాట్లపై బండి సంజయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజన్న మొక్కులు భీమన్నకి ఎలా చెల్లిస్తారు అని ఆయన ప్రశ్నించారు. భక్తుల మనోభావాలకి భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోమన్నారు బండి సంజయ్. ఆలయం మూసివేస్తే పంచెలు కట్టుకుని వచ్చి తలుపులు తెరుస్తామన్నారు. ప్రభుత్వానికి 2 రోజుల సమయం ఇస్తున్నామన్నారు బండి సంజయ్. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే ఏం చేయాలో అది చేస్తామన్నారు. భక్తుల మనోభావాల ప్రకారం ప్రభుత్వం నడుచుకోవాల్సిందేనన్నారు బండి సంజయ్. మీరు వారం రోజులు మూసేస్తారా, నెల్లూరు మూసేస్తారా, లేకుంటే మొత్తానికే మూసేస్తారా, సంవత్సరం మూసేస్తారా? ఏమీ లేకుండా మీకు గుత్తాధిపత్యము మేము ఎవ్వరు పర్మనెంట్ కాదు. బండి సంజయ్ పర్మనెంట్ కాదు, ఈడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పర్మనెంట్ కాదు, నాయకులు పర్మనెంట్ కాదు. రాయలసీమ పర్మనెంట్, భక్తుల సెంటిమెంట్ పర్మనెంట్. కానీ భక్తుల సెంటిమెంట్ అని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఎట్లా కొందాం ఒకసారి ఆలోచించే వాళ్ళు. అకస్మాత్తుగా మేము చెప్పింది నడుస్తుంది, మేము చెప్పింది నడిపించాలని చెప్పి ఆలోచనతో వెంటనే ఇప్పుడే ప్రకటించి రేపటి నుంచి బంద్ చేస్తున్నామంటే ఎట్లా ఒప్పుకుందని చెప్పండి. మన కోడె మొక్కులు రాజన్న మొక్కుతుంది, భీమన్న మొక్తావా? కోడె మొక్కులు అంటేనే రాజన్నకు, భీమన్న మొక్తావా మనం? ఈ శివాలయాల్లో ఇప్పుడు శివాలయం మరి అన్ని గ్రామాల్లో శివాలయాలు లేవా? ఆయన మొక్కుంటాం అవసరం. కాబట్టి అంతా కూడా కాలనీ వేస్తున్నారు. అందరం అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఎట్టి బస్సులో దేవాలయము వారి ప్రజలకు చెప్పకుండా, ప్రజల సమ్మతి లేకుండా మూసేసే ప్రయత్నం చేస్తే, ప్రజల సెంటిమెంట్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే అందరం రోడ్డు మీకు ఎక్కాల్సిందే. అవసరం వస్తే మనమే పంచలు అడుకుంటాం. వాళ్ళ డోర్లు మూస్తే మన డోర్లు తెరుస్తాం. మనం అన్న పని చేయాల్సిందే. పంచాలు అడుకొని వెళ్తాం అవసరం వస్తే.